హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మహిళల వస్త్రాధరణ మీద శివాజీ చేసిన కామెంట్స్ వివాదంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ కామెంట్స్‌లో ఒక 2 అన్‌పార్లమెంటరీ పదాలున్నాయి అన్న విషయాన్ని అందరూ పాయింట్ ఔట్ చేశారు. దానికి శివాజీ తర్వాత రోజే క్షమాపణ చెప్పాడు. అప్పటికే మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు ఇచ్చింది. విచారణకు రమ్మని అడిగింది. మహిళా కమిషన్ విచారణకు కూడా శివాజీ హాజరయ్యాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి తన సమాధానాలు చెప్పాడు. తర్వాత మీడియా ముందుకొచ్చి కూడా తను మాట్లాడిన తప్పుడు పదాలను వెనక్కి తీసుకుంటున్నానని కూడా చెప్పాడు. కానీ వివాదం ఆగటం లేదు. శివాజీ ఆ మాటలు మాట్లాడినప్పటి నుంచి చాలామంది సినిమా సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. ఒకళ్ళు సపోర్టివ్‌గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళు నెగిటివ్‌గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మొత్తానికైతే చాలామంది స్పందిస్తూ ఉన్నారు. మొదట్లో అనసూయ స్పందించారు. చిన్మయి స్పందించారు. అనసూయ అయితే ఒక చిన్నపాటి వివాదాన్ని లేవనెత్తారు. నిన్న నాగబాబు స్పందించారు. నాగబాబు స్పందన మీద మనం కూడా ఒక వీడియో చేశాం. తర్వాత ఇప్పుడు ప్రకాష్ రాజ్ కామెంట్స్ కొద్దిగా వైరల్‌గా మారాయి. అసలు ప్రకాష్ రాజుకి ఏమర్థమైంది? ఆయన గొప్ప మేధావిని అని చెప్పుకుంటాడు కదా! ప్రతి విషయం మీద స్పందిస్తాడు కదా! ఆయనకేం అర్థమైంది? ఆయనేం మాట్లాడారు? ఒక్కసారి మీకు వినిపించిన తర్వాత ప్రకాష్ రాజు ఒరిజినాలిటీని మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాజీ గారు కానీ ఎవరు కానీ వేదిక మీద మాట్లాడారు. గుళ్ళ దగ్గర పెట్టి నేను ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పారు? ఏ మాటలతో చెప్పారు? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు. బట్ మిగతా వాళ్ళు ఒకరు అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశాను అనసూయగా, నన్ను స్ట్రాంగ్ గా ఉండు, ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు. ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు అంటే ఆడ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్. మీరు ఎవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి? అమ్మాయిని ఆడవాళ్ళ వెళ్ళే కదా. నేను పోకులేలా చెప్పాలి గిల్లితే గిల్లించుకోవాలని కాదు కదా. న్యాయం కదా అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక విన్నారు కదా, శివాజీ కామెంట్స్ను ఖండిస్తూ అనసూయను సమర్థిస్తూ ఆయన మాట్లాడారు. సరే, ఆయన ఇష్టం. ఆయన ఎవరినైనా సమర్థించుకోమనండి, ఎవరినైనా వ్యతిరేకించుకోమనండి. ఆయన ఒక మాట మాట్లాడారు. తెలుగు భాష గురించి తెలుసా నీకు అని శివాజీని అడిగారు. తెలుగు సంస్కృతి గురించి నీకు తెలుసా ప్రకాష్ రాజు? అసలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి నీకు తెలుసా ప్రకాష్ రాజు? ఇప్పుడు శివాజీ ఏం కామెంట్ చేశాడో అసలు నీకు అర్థమైందా ప్రకాష్ రాజు? మేధావిని అని చెప్పుకుంటావు కదా, నీకు అర్థమైందా అసలు? భారతీయ కట్టు బొట్టు సంస్కృతి సాంప్రదాయం నీకేమైనా కొద్దిగా అవగాహన ఉందా ప్రకాష్ రాజు? ఇప్పుడు అనసూయ చేస్తున్నటువంటి వివాదం నీకేమైనా అర్థమైందా ప్రకాష్ రాజు? నిజంగా నీకు తెలుగు భాష మీద అంత ప్రేమ ఉంటే తెలుగు సినిమా తెలుగు సాహిత్యాన్ని చంపేస్తుంది, తెలుగు భాషని కూని చేసి పడేస్తుంది. దాని మీద మాట్లాడు. సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నావు కదా, దాని మీద ఫైట్ చేయి. ఐటమ్ సాంగులు పెట్టి మైదని వాళ్ళ కమర్షియల్ ప్రయోజనాల కోసం, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ కమర్షియల్ ప్రయోజనాల కోసం సినిమా కథలో భాగంగా ఐటమ్ సాంగ్ రావటం వేరు, కేవలం కమర్షియల్ ఎలిమెంట్ కోసం ఐటమ్ సాంగ్ పెట్టడం వేరు. కానీ కేవలం కమర్షియల్ ప్రయోజనాల కోసం ఐటమ్ సాంగ్లు పెడుతూ మహిళ పట్ల ఒక తప్పుడు ధోరణిని సమాజంలో రుద్దుతుంది సినిమానే. సినిమా అత్యంత ప్రభావితవంతమైన సాధనం, చాలామందిని ప్రభావితం చేసే సాధనం. అది ఒక తప్పుడు కల్చర్ని జనం మీద రుద్దుతుంది. అది నీకు తెలుసా ప్రకాష్ రాజు? అర్థమవుతుందా? ప్రశ్నించగలవా? దమ్ముందా నీకు? అది చేత కాదు, అది చేత కాదు. ఇప్పుడు శివాజీ చెప్పిందైనా మేమందరం వాదిస్తుందైనా ఏంటి, మహిళలు ఫలానా బట్టలు ధరించాలి అని మోరల్ పోలీసింగ్ ఎవరికి చేయాలని లేదు. కానీ బయట సమాజంలోకి వచ్చినప్పుడు మంచి వస్త్రాధరణతో రావాలి. నువ్వు టీషర్టు జీన్ ప్యాంట్ వేసుకుంటావా, శారీ కట్టుకుంటావా, చుడీదార్ వేసుకుంటావా, అది ఎవరిష్టం వాళ్ళది. ఒక మహిళని మనం ఎక్కడా కూడా నువ్వు ఈ బట్టలే వేసుకోమని ఇక్కడ ఎవరూ చెప్పడం లేదు. కాకపోతే బట్టలు వేసుకోమని మాత్రం చెప్తున్నారు. అది తప్పెక్కడొచ్చింది? అది తప్పెక్కడొచ్చింది? సరే, నువ్వు అన్నావు తెలుగు భాష మీద శివాజీకి పట్టులేదు కాబట్టి 2 అన్‌పార్లమెంటరీ పదాలు వాడాడు అని నువ్వు అంటున్నావు, అంతే కదా. స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని.
స్టేజ్ మీద శివాజీ మాట్లాడితే స్టేజ్ ముందు ఒక 500-600 మంది ఉంటారేమో, వాళ్ళు ప్రభావితం అవుతారేమో. కానీ ఒక సినిమాలో ఒక తప్పుడు పదం వస్తే ఎంతమంది ప్రభావితం అవుతారు? ఇప్పుడు ఎన్ని సినిమాల్లో బూత్ డైలాగులు వచ్చినాయి, ఎన్ని సినిమాల్లో బూత్ పాటలు వచ్చినాయి, దీని మీద మాట్లాడావు ప్రకాష్ రాజు. మరి ఇది ఎంతమంది నాశనం చేస్తుంది? ఒక్క సినిమాలో తప్పుడు డైలాగ్ పెడుతున్నప్పుడు, తప్పుడు పాట పెడుతున్నప్పుడు, దాంట్లో డబల్ మీనింగ్ ఉన్నప్పుడు, పిల్లగాళ్ళు కుటుంబం కలిసి సినిమా చూడలేని పాటలు డైలాగులు పెడుతున్నప్పుడు ఏమైంది నీ నోరు? అది ఇంకెక్కువ మందిని ప్రభావితం చేస్తుంది కదా. శివాజీ ముందు కేవలం 500 మంది ఆడియన్స్ మాత్రమే ఉన్నారు, కానీ ఒక సినిమాని లక్షలాది మంది చూస్తారు, కోట్లాది మంది చూస్తారు. కోట్లాది మందిని అది ప్రభావితం చేస్తుంది, కోట్లాది మంది మెదడును అది ప్రభావితం చేస్తుంది. మరి మాట్లాడలేవే? రాజమౌళి గుండు సూది గుచ్చుకుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున హిట్ అయినటువంటి ఒక పెద్ద మూవీలో పాట పెట్టాడు. అది చాలామంది జనాలను ప్రభావితం చేసింది. మాట్లాడగలవా? ఇప్పుడు ఏ పదాలైతే శివాజీ తప్పుగా మాట్లాడాడు అనుకుంటున్నారో, సరుకు అనేటువంటి పదం, ఆ పదాన్ని పెడుతూ ఒక పాట వస్తుంది పెద్ద సినిమాలో అదే పదజాలంతో. ఏం ప్రకాష్ రాజు మాట్లాడలేడా? మాట్లాడా ప్రకాష్ రాజు? నీతులు చెప్పటం కాదు, పాటించగలగాలి. అసలు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నా, బాధల్లో ఎందుకు వీడియోలు చేస్తున్నా దీని మీద అంటే సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. సమాజంలోకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే అవకాశం దొరికింది. వెస్ట్రన్ కల్చర్ భారతదేశం మీద రుద్దబడుతుంటే అది తప్పు అని చెప్పగలిగే అవకాశం వచ్చినప్పుడు చెప్పనీయకుండా ఇట్లాంటి వాళ్ళు అడ్డుపడుతున్నారు. దీన్ని మోరల్ పోలీసింగ్ అని చెప్పేసి పేరు పెట్టి అడ్డుపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది బాధ అనిపిస్తుంది. అందుకనే ఇలాంటి వాళ్ళ మీద వీడియోలు చేయాల్సి వస్తుంది. దేశం మీద ప్రేమ ఉంది, భాష మీద ప్రేమ ఉంది, సంస్కృతి మీద ప్రేమ ఉంది అనేటువంటి ఇలాంటి కుహానా మేధావులు మహిళలకి రెస్పెక్ట్ ఇస్తున్నాం అనే పేరుతోటి మహిళలకి ఒక మంచి మాట చారనివ్వకుండా అడ్డుపడుతున్నారు. నిజానికి ఇక్కడే ఒక విషయాన్ని గమనించాలి. అతి ప్రేమ దూత్త లక్షణం. ఇప్పుడు మహిళల మీద అతి ప్రేమ చూపిస్తున్న వీళ్ళంతా దూత్య లక్షణాన్ని కలిగి ఉన్న వాళ్ళుగా మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళకి ఎక్కడ మహిళల రక్షణ మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉండదు. ఉంటే గింటే సినిమాల్లో మహిళల్ని కించపరిచేలా, మహిళల్ని అవమానించేలా, మహిళల్ని కేవలం గ్లామర్ డాల్స్గా చూపించేలా వస్తున్నటువంటి సినిమాలని, పాటల్ని ఏ రోజో ఖండించి ఉండేవాళ్ళు. సినిమాల్లో మహిళలకు ఎందుకు ముఖ్యమైన పాత్రలు ఇవ్వటం లేదని ప్రశ్నించి ఉండేవాళ్ళు. ఎందుకు తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వటం లేదు, ఎక్స్పోజింగ్ ఇస్తారనే కారణంతో నార్త్ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి తెలుగు మీద రుతున్నారని ఏ రోజో క్వశ్చన్ చేసి ఉండేవాళ్ళు. కానీ వీళ్ళెవరికి భాష మీద ప్రేమ లేదు, మహిళల మీద ప్రేమ లేదు, మన సంస్కృతి మీద ప్రేమ లేదు. వీళ్ళకుందల్లా ప్రేమ కమర్షియల్ ప్రయోజనాల మీద మాత్రమే. అవునా కాదా? మీ కామెంట్ కూడా జడ్జ్ చేయండి.